వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందన్న సజ్జల. కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలి. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇరుక్కోవడం ఖాయం. ఆయన పాత్రే కీలకమంటున్న బీజేపీ, కాంగ్రెస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ. భుజంగరావు, తిరుపతన్న పిటిషన్లపై జూన్ 3కు వాయిదా. కాంగ్రెస్తో పర్మనెంట్ పొత్తేమీ కాదు. బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమన్న కేజ్రీవాల్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత అమెరికా వెళ్లిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు దంపతులు విదేశాలకు వెళ్లారు. అమెరికా టూర్ పూర్తి కావడంతో వారు స్వదేశానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3 నెలల పాటు విరామం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన చంద్రబాబు విశ్రాంతి కోసం ఈ నెల 19న అమెరికా వెళ్లారు. అక్కడ నుంచి పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి రాష్ట్ర పరిస్థితులను తెలుసుకున్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో జరిగిన సంఘటనలకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంపై దిశానిర్దేశం చేశారు. విశాఖ జిల్లా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్పై 1 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. ఇటీవల కేజీహెచ్లో విధుల నుంచి సస్పెండ్ అయిన నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఏడాదిన్నర నుంచి తనను అశోక్ కుమార్ లైంగికంగా, వృత్తిపరంగా వేధింపులకు గురి చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కోరికను తీర్చమంటూ లొంగ తీసుకుని ఇబ్బందులకు గురి చేశాడని ఫిర్యాదు చేయగా డాక్టర్ అశోక్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్పై 1 టౌన్ పిఎస్లో కేసు నమోదు. ఇటీవలే విధుల్లో సరెండర్ అయిన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ -1 విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే సూపరింటెండెంట్పై అయితే పలు కేసులు అయితే నమోదు చేయడం జరిగింది పోలీసులు. ఓవరాల్గా సూపరింటెండెంట్ చేసిన ఏదైతే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ పరంగా కూడా విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూపరింటెండెంట్పై పూర్తిగా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే సూపరింటెండెంట్ గత కొద్ది కాలంగా కూడా విజయలక్ష్మిని అయితే చాలా వరకు ఇబ్బందులు పెడుతూ, అట్లాగే తన లైంగికంగా ఇబ్బందులు పెడుతూ తన కోరికలు తీర్చమని కూడా విజయలక్ష్మిని అయితే డాక్టర్ అశోక్ కుమార్ అయితే చాలా వరకు ఇబ్బందులు పెట్టేవాడంటూ కూడా డాక్టర్ అశోక్ కుమార్పై విజయలక్ష్మి అయితే ఫిర్యాదు అవ్వడం జరిగింది. అయితే ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే విచారణ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే విజయలక్ష్మి ఒంటరిగా ఉన్న సమయంలో డాక్టర్ అశోక్ కుమార్ అయితే వెళ్ళి కేవలం నాకు కోరికలు తీర్చకపోతే నీకు మాత్రం ఎటువంటి జీవితం లేకుండా కూడా చేస్తానంటూ కూడా డాక్టర్ అశోక్ కుమార్ అయితే విజయలక్ష్మిని చాలా భయాందోళనకు గురి చేసేవారు. అట్లాగే విజయలక్ష్మితో తోటి పనిచేస్తున్న నర్సులను కూడా తన కోరికలు తీర్చడానికి పంపించమని చాలా ఒత్తిళ్లు తెచ్చేవాడు అంటూ కూడా విజయలక్ష్మి అయితే డాక్టర్ అశోక్ కుమార్పై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే విధుల నుంచి సరెండర్ అయ్యే పరిస్థితి డాక్టర్ అశోక్ కుమార్ వల్లే వచ్చింది. అశోక్ కుమార్ చాలా కాలంగా కూడా కేవలం ఎట్లాంటి ఇబ్బందులు పెట్టడానికి తన కోరికలు తీర్చలేదు, తను పంపించమన్న వాళ్ళని ఎవరిని తన కోరికలు తీర్చడానికి పంపించకపోవడం వల్లే నా పైన కక్షపూర్వమైన పరిస్థితి అయితే డాక్టర్ అశోక్ కుమార్ చేశారంటూ కూడా డాక్టర్ అశోక్ కుమార్పై విజయలక్ష్మి అయితే ఫిర్యాదు అవ్వడం జరిగింది. డాక్టర్ అశోక్ కుమార్ అయితే కేజీహెచ్ హాస్పిటల్లో ప్రతి ఒక్క మహిళని కూడా లైంగికంగా వాడుకోవడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి డాక్టర్ అశోక్ కుమార్ చూస్తాడు
చేస్తున్నారంటూ కూడా విజయలక్ష్మి అయితే చాలా సెన్సేషన్ అయిన విషయాలు అయితే 1 టౌన్ పోలీసులకి అయితే చెప్పడం జరిగింది. అయితే 1 టౌన్ పోలీస్ స్టేషన్ బయటను కూడా మీడియాతో విజయలక్ష్మి మాట్లాడుతూ నాకు న్యాయం చేయండి, ఒక దళిత మహిళకి న్యాయం చేయండి అంటూ కూడా విజయలక్ష్మి కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. డాక్టర్ అశోక్ కుమార్ నిజంగానే తనకి విజయలక్ష్మికి ఇబ్బందులు పెట్టారా? డాక్టర్ అశోక్ కుమార్ విజయలక్ష్మిని ఎందుకు కేవలం ఇట్లాంటి పరిస్థితికి విజయలక్ష్మిని తన ఉద్యోగం సరెండర్ చేసే విధంగా కూడా విజయలక్ష్మికి ఎందుకు డాక్టర్ అశోక్ కుమార్ అయితే ఇబ్బందులు పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది? అసలు ఎందుకు డాక్టర్ అశోక్ కుమార్పై పోలీసులు అయితే ఫిర్యాదుల మేరకు కూడా చాలా వరకు కేసులు అయితే పెట్టి కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఒకవైపు డాక్టర్ అశోక్ కుమార్ కూడా తనకైనా విజయలక్ష్మికి ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు, విజయలక్ష్మిని ఎటువంటి పరంగా కూడా విధుల్లోనే సరెండర్ చేసే విధంగా నాకున్న సరెండర్ విషయానికి కూడా ఎటువంటి సంబంధాలు లేవు అంటూ కూడా డాక్టర్ అశోక్ కుమార్ అయితే పోలీసులకి అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు అయితే బలంగా కూడా విజయలక్ష్మి మాటలే విన్నట్టయితే తెలుస్తుంది. అయితే విజయలక్ష్మి బలంగా కూడా చెప్పి తన ఆధారాలు కూడా పోలీసులకి చూపించే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే డాక్టర్ అశోక్ కుమార్పై అయితే పోలీసులు అయితే ఇంకా చర్యలు తీసుకోే పరిస్థితి అయితే ఇంకా కనబడట్లేదు. ఓవరాల్గా ఏసీపీ అయితే ఇంకా విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది. డాక్టర్ అశోక్ కుమార్కి విజయలక్ష్మి దళిత మహిళ విజయలక్ష్మికి ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం మేరకు కూడా డాక్టర్ అశోక్ కుమార్పై అయితే మరింత కేసులు అయితే పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా దళిత మహిళలు ఎట్లాగా ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా దళితులందరూ కూడా విజయలక్ష్మికి అయితే సపోర్ట్గా నిల్చున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఓవరాల్గా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్పై అప్డేట్స్. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. తెలంగాణ వ్యాప్తంగా ఏసీపీ ఆర్టీఓ అధికారుల లక్ష్యంగా సాగించిన దాడులు సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్ల మీద సీఎం రేవంత్ సర్కార్ తనదైన శైలితో ముందుకెళ్తుంది. అవినీతికి పాల్పడ్డ పోలీసులు, నకిలీ వైద్యులు, హోటల్ రెస్టారెంట్ల మీద దాడులు చేసిన ప్రభుత్వం తాజాగా పరిపాలనలో ముఖ్యమైన రవాణా రంగం మీద దృష్టి సారించింది. మహబూబ్ నగర్, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకేసారి అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అవినీతి ప్రక్షాళన చేపట్టింది. దీనివల్ల రవాణా వ్యవస్థలో మార్పు వస్తుందా? చూద్దాం. ఆర్టీఓ అధికారులే లక్ష్యంగా ఆర్టీఏ సరిహద్దు చెక్పోస్టుల దగ్గర ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో డిపార్ట్మెంట్ స్టాఫ్ అడ్డంగా దొరికిపోయారు. నెలవారీ జీతాలు వేలకు వేలు వస్తున్నా లంచాలకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేట చెక్పోస్ట్, మహబూబ్ నగర్ జిల్లా రవాణా కార్యాలయం, ఆదిలాబాద్ బోరోజు చెక్పోస్ట్ తో పాటు ఇతర ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మలక్పేట, బండ్లగూడ, నాగోల్, షేక్పేట్, మణికొండ, ఇతర ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర ఏసీబీ సోదాలు చేసింది. మహబాద్ ఆర్టీఏ ఆఫీసులో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ల కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఏసీబీ, డీఎస్పీ అధికారులు కలిసి చేసిన ఈ రైడ్స్ లో ఒక జూనియర్ అసిస్టెంట్, మరో 3 స్టాఫ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు విస్తరించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రజా పరిపాలనలో కీలకంగా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, హెవీ వెహికల్ బ్యాడ్జ్లు, ఇతర రాష్ట్రాల వెహికల్స్ చెకింగ్ తదితర పనులను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. ఆర్టీ ఆఫీసులో ప్రజల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అందుబాటులోకి వచ్చినప్పటికీ పనులు కావేమోనని ప్రజలు మీడియేటర్లని సంప్రదిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవర్లు రవాణా శాఖ అధికారులకు మామూలు చెల్లించకుండా అడుగు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న వెహికల్ కి ఒక మాదిరిగా, ఒక పెద్ద బండికి మరోలా మామూలుగా వసూలు చేస్తున్నట్టు ఏసీబీ రైడ్స్ లో తేలిపోయింది. ఏసీబీ రైడ్స్ కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారైనా లంచం అడిగితే 1064 కు కాల్ చేయాలని ఏసీబీ అవగాహన కల్పిస్తూ ఉంది. దీంతో ఏసీబీ సోషల్ మీడియా హెల్ప్ లైన్ నెంబర్కి వచ్చే కాల్స్ చేసేవారి సంఖ్య గతంలో కంటే ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఏసీబీ దాడులు జరుగుతున్నా అవినీతి పరుల ఆగడాలు ఆగడం లేదు. ఏసీబీ దాడులతో ప్రభుత్వం ఆగిపోవద్దు, గుణాత్మకమైన మార్పులను తీసుకొచ్చి భరోసాతో కూడిన ప్రజా పాలనను అందించినప్పుడే అవినీతికి అడ్డుకట్ట వేయగలమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమ్మా నాన్నల ప్రేమ వాత్సల్యం మధ్య అల్లారు ముద్దుగా పెరగాల్సిన చిన్నారులను ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా అబ్బాయికి ఒక ధర, అమ్మాయికి ఒక ధర ఫిక్స్ చేసి హోల్సేల్గా విక్రయిస్తుంది ఓ అంతరాష్ట్ర ముఠా. ఈ ముఠా గుట్టు రట్టు చేసి చిన్నారులను శిశు విహారికి అప్పజెప్పారు రాచకొండ పోలీసులు. అడ్డాగా మారిందా? తాజాగా వరుస సంఘటనలు చూస్తున్నట్టయితే ఇది నిజమే అనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు చూసుకున్నట్టయితే తరుణ్ జోషి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ని చూసుకున్నట్టయితే మేడిపల్లి పరిధిలో చాలా వరకు పిల్లలకి సంబంధించినటువంటి విక్రయాలు భారీ ఎత్తున కొనుగోలు అవుతున్నాయి. దీనికి సంబంధించి మేడిపల్లి పోలీసులు ఈ అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేసినట్టుగా తెలుస్తోంది. శిశు విక్రయాలపై రాచకొండ సిపి తరుణ్ జోషి సంచలన విషయాలు వెల్లడించారు. విక్రయాలపై తమకు అందిన సమాచారం ఆధారంగా అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశామన్నారు. నెలల పసికందుల నుంచి 2 ఏళ్ల చిన్నారుల్ని అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారికి చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్ట్ చేశామన్నారు. వారిని అరెస్ట్ చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించామన్నారు. 23 నెల రోజులు ఉన్న 2 చిన్నారులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరింత లోతుగా ఈ కేసు దర్యాప్తు చేశామన్నారు. ఈ రాకెట్తో సంబంధమున్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పట్టుకున్నామన్నారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 16 మంది చిన్నారులను రక్షించామన్నారు. ఢిల్లీ, పూణేలో ఉన్నవారిని పట్టుకోవడానికి అక్కడికి ప్రత్యేక టీంను పంపించామన్నారు. చిన్నారులను శిశు విహార్కు తరలించామని చెప్పారు తరుణ్ జోషి. We have District Child Protection Officer Mr. Imtiaz is also there. For any kind of adoption, after putting the request, and once the child is legally free from adoption, which again it's a long process, there are multiple levels of scrutinies which have to be done. Muttam entire process ki almost 2 years padtundi, almost. Once it is started, it takes 2 years for the adoption to be completed. So in muttam process bypass chedaniki kontamandi, especially people or the couples who do not have children because of any problem, because of any medical issue or other issues. So to bypass it, the muttam process bypass chedaniki, this shortcut they are adopting, which is absolutely illegal and it is against the law. So these 3 people, there are some people who are in Delhi, very మా దగ్గర పేరు ఉన్నాయి. ఈ తర్వాత మేము మా పోలీస్ టీం కూడా పంపిస్తాము. From Delhi and Pune, this is what we understood from this particular case, probably happening from other areas also. Inka further interrogate of the inquiry chestamu dan gurinchi. ఏటా వేలాది మంది ప్రసూతి కోసం నగరంలోని ఆస్పత్రులకు వస్తుంటారు. వీరిలో కొందరు 3-4 కాన్పుల్లోనూ ఆడపిల్ల పుట్టిందని, ఒకేసారి 2 ఆడపిల్లలు పుట్టారని, అనారోగ్యంతో ఉన్న చిన్నారుల పోషణ భారం అక్కడే కాన్పులకొచ్చిన తోటి వారితో వారి బాధను చెప్పుకుంటున్నారు. ఇక్కడే ట్విస్ట్ దాగుంది. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు బ్రోకర్లు తమ పిల్లల్ని అమ్మిస్తామని, దత్తత ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వీరి ఆర్థిక స్థితిగతులను క్యాష్ చేసుకుంటున్నారు. సంతానలేమి సమస్య, పిల్లలుండి పోషణ భారం భరించలేక తమ పిల్లల్ని విక్రయాలకు పెడుతున్నారు. మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, మరోవైపు సంతానలేమి సమస్య ఉన్న దంపతులు దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా చిన్నారుల్ని కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు.
నగరంలోని శిశు విహార్లో చిన్నారుల దత్తత కోసం 2050 మంది దరఖాస్తు చేసుకోగా అక్కడున్నది 1086 మంది శిశువులు మాత్రమేనని చెప్పారు. చిన్నారుల దత్తత కోసం సగటున 3-4 ఏళ్ల సమయం పడుతుందన్నారు. భారీ పోటీ వల్ల ఎక్కువ మంది ఆసుపత్రులు వివిధ ప్రాంతాల్లో దళారులను సంప్రదిస్తున్నారన్నారు. మేడిపల్లిలో జరిగినటువంటి ఘటన చట్ట వ్యతిరేకంగా జరిగిందన్నారు. పోలీసులు రిస్క్ చేసి 11 మంది పిల్లలను కాపాడి శిశు విహార్కు అప్పగించారన్నారు. వారి బాగోగులు చూడడానికి శిశు విహార్లో ఆయమ్మలు తగిన సిబ్బంది ఉన్నారన్నారు. శిశు విహార్లో 0 నుండి 6 సంవత్సరాల చిన్నారులు ఉంటున్నారన్నారు. చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్న వారు వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు. అందుకు సంబంధించి అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆర్డర్స్ ద్వారా దత్తతకు అనుమతి ఇస్తారన్నారు. ఈ ప్రాసెస్ సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు పడుతుందని చెప్పారు. చిన్నారుల క్రయ విక్రయాలపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ ముందు మాతృత్వం దక్కకపోవడంతో పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నెలల తరబడి పెంచుకుంటున్న పిల్లల్ని ఒక్కసారిగా తమ నుంచి దూరం చేయడంతో దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక్కో దత్తత తీసుకున్న వ్యక్తి బాధ ఒక్కోలా ఉంది. భార్యాభర్తలు, సోదరి కోసం వచ్చిన అన్న, మరదలు కోసం వచ్చిన వదిన, ఇలా రకరకాల వ్యక్తుల్ని తమ చిన్నారుల్ని అర్ధాంతరంగా తమ నుంచి లాక్కున్నారని గుండెలు అవసేలా కన్నీరు మున్నీరయ్యారు. ఇస్తాం పిల్లాడికి ఇప్పుడు 1 lakh 2 lakhs సూట్ ఇస్తాం. సంవత్సరం మాకు మగపిల్లలు లేరు, పెంచుకున్నాను, తప్పులే కాదు. కాదండి, మీరు కొనేటప్పుడు వాళ్ళు చెప్పలేదా మీరు బిడ్డల్ని తీసుకుంటున్నారు కదా, పేరెంట్స్ కి సంబంధించిన వాళ్ళు? పేరెంట్స్ ఎవరు మాకు తెలియదండి, తెలియదు. ఎంత ఇచ్చి తీసుకున్నారండి మీరు? ఎంత ఇచ్చా అయిపోయిందండి, అయిపోయింది. ఎంత ఇచ్చిన మా పిల్లల్ని తీసుకొస్తారు అప్పుడు చెప్పండి. 1.5 year అయిందండి. మా చెల్లె 1.5 year నుంచి బాండింగ్ అనేది పెంచుకున్నారు. అక్కడ చూడండి అమ్మా, శ్రోధపై పడిపోతున్నారు. మా తల్లులు తండ్రులు ఏడుస్తున్నారు. మా కోరిక ఒకటే అండి, 100 ఛానల్స్ వచ్చినా మేము అడిగేది ఒకటే, యాక్చువల్ పేరెంట్స్ దగ్గరికి బాబు వెళ్తే సంతోషం అమ్మా. ఒకవేళ ఒక ప్రాసెస్ ఒక 1 year 2 years 6 months పెట్టుకొని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు శిశు సంవర్ధక శాఖ వాళ్ళు ఎవరో తీసుకెళ్లారు కదా, వాళ్ళు మా పేర్లు ఇప్పుడు ఎవరైతే ఈ బాబు పలానా వాళ్ళు పెంచుకున్నారు, ఈ బాబు పలానా వాళ్ళు పెంచుకున్నారు అనేది ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ 1-2 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత దొరకకపోతే, యాక్చువల్గా తల్లిదండ్రులు దొరకకపోతే ఆ బిడ్డను మాకిస్తే మాకు అంతకన్నా సంతోషం లేదమ్మా. బంగారం కన్నా ఎక్కువ చూసుకున్నామండి, బంగారం పెట్టి చూసుకున్నాం. ఆ ఒక్కటి ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆ క్వశ్చన్ అడిగి 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత వీళ్ళకి ఒకటే అండి. అక్రమ శిశు విక్రయాల్లో పట్టుబడ్డ వారిలో ఆర్ఎంపీ, నర్సులే కాదని నగరంలోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రులు నీలోఫర్, పేట్ బూర్జాతో పాటు పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా చిన్నారుల అమ్మకాలు జరుపుతున్నా పట్టుబడ్డం లేదని ప్రచారం జరుగుతోంది. పోలీసులు వీరిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని, అప్పుడే ఇలాంటి శిశువులను కాపాడిన వారవుతారని ప్రజలంటున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే పిల్లల అంతర్రాష్ట్ర పిల్లల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు, దీనికి సంబంధించి పిల్లలను కొనుగోలు ఏదైతే చేసినటువంటి దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రం వర్ణనాతీతంగానే కనిపిస్తుంది. మరోవైపు ఏళ్ల చిన్నారుల దగ్గర నుంచి 2.5 ఏళ్ల చిన్నారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రులతో గడిపినటువంటి క్షణాలనైతే ఆ తల్లిదండ్రులు మరవలేకపోతున్నారు. వారి ఆవేదన మాత్రం వర్ణనాతీతంగానే ఉందనేసి తెలుస్తోంది. తాజాగా ఏదైతే ఈ పిల్లల విక్రయాలకి సంబంధించినటువంటి ఈ రాకెట్ ఏదైతే ఉందో, ఈ మూలాలు నార్త్ దగ్గర నుంచి సౌత్ వరకు కూడా పాకాయి. హైదరాబాద్ ప్రతి ఒక్క దానికి అడ్డాగా మారింది. ప్రతి ఒక్క చోట కూడా ఈ దందాలు ఏదైతే ఇల్లీగల్ దందాలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్కే దానికి మూలాలు ఉండటం అయితే అందరినీ శోచనీయంగా ప్రశ్నార్థకంగా చేస్తోందనేసి తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏకంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఢిల్లీ అగ్నిగుండంలా మారింది. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజాగా మరో కొత్త సమస్య హస్తినను వెంటాడుతోంది. తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటిదాకా బెంగళూరు నీటి సమస్యతో చాలా ఇక్కట్లు పడింది. ఇప్పుడు ఢిల్లీ వంతు వచ్చింది. ప్రజలు కనీస అవసరాలకు నీళ్లు లభించక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా నీటిని వృధా చేస్తే 2000 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా నీటి కొరత వేధిస్తుండటంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.
నీటి పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి అతీషి ఆదేశించారు. ఇందుకోసం ఢిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా నీటిని వృధా చేస్తే 2000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతీషి తెలిపారు.